ఉన్నారు అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఇవాళ అయితే మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అది కూడా ఎవరితోనో తెలుసా? మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు, చిన్న నాకు మేనత్త కూతురు, అలాగే నాకు చిన్న మామయ్య గారి కూతురు అన్నమాట. ఇద్దరు ఆడపడుచులు మయ్యన్న ఉన్నాను నేను వచ్చేటప్పటికైతే నేను ఊరెళ్ళాను కదా, వచ్చేటప్పటికైతే బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి లెగ్ పీసులు తెప్పించి అని చక్క పిల్లలు వచ్చేటప్పటికి లెగ్ పీసులు ఫ్రై చేద్దాం లాలీపాప్స్ అని చెప్పి అక్క చెల్లెళ్ళు ఇద్దరు అయితే దీనికి కావాల్సినవన్నీ కలిపేసేసి ఇచ్చేసారు. నేను ఊరుకుంటానా, అది మీ అందరితో పంచుకోవాలని వాళ్ళిద్దరిని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. దాంట్లోకి ఏమేమి కలిపారు, ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. చూపిస్తాను, వచ్చేయండి. వదిన ఆడపడుచులు చెప్పండి, మా సబ్స్క్రైబర్స్ కూడా మీ సీక్రెట్స్. ముందుగా చికెన్ తీసుకోవాలి. అందులో దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మకాయ బద్ద, కొంచెం కొద్దిగా పెరుగు వేసుకుని ఒక గంట ముందు కలిపి నానబెట్టుకోవాలి. దీన్ని గంట నానబెట్టిన తర్వాత పొయ్యి వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని కొంచెం డీప్ ఫ్రై కి సరిపడా వేడి వచ్చేదాకా ఉంచుకుని తర్వాత ఒక్కొక్కటి తీసి అందులో వేపుకోవడమే. ఇవ్వండి, కలిపేశారు. దీనికి ఎంతెంత వేసారు ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాం. దీనికి ఎంతెంత వేసారు? ఇద్దరు అప్ప చెల్లెళ్ళు ఇలా రండి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, దీనికి ఎంతెంత వేసారు చెప్పండి, ఒకసారి చేత్తో చూపించండి. టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోవాలి, కారం కూడా టేస్ట్ కి తగినంత వేసుకోవాలి, పసుపు కొంచెం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మకాయ, 3 స్పూన్లు పెరుగు, కొంచెం గరం మసాలా. పసుపు వేసుకుని మ్యాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక అరగంట ఇలాగూ చికెన్ ఇలా అయిపోవాలి. ఫ్రై అవడానికి మాత్రం ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని ఈ లెగ్ పీస్ దాంట్లో వేసి ఫ్రై చేయాలి. మొత్తం ఎన్ని లెగ్ పీసులు? 14. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి 40 మెంబర్స్ మనిషికి ఒక లెగ్ పీస్. పిల్లల సైన్యం వస్తారు. ఇప్పుడు 4:30 అయ్యింది. ఇప్పుడు వచ్చేటప్పటికి నకనకలాడుతూ వస్తారు కాలేజీ నుంచి. వేసేద్దాం మరి అయితే. వేస్తున్నాం. కుమారి ఆంటీ వచ్చిందంటే మామూలుగా ఉండదు. మా ఫ్యామిలీ అంతా ఎక్కువ మొత్తం అంతా ఇక్కడే ఉంటాము. మాది చిన్న ఫ్యామిలీ కాదు, మొత్తం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఏది చేసుకున్నా గానీ ఇంట్లోనే చేసుకుని తింటాము. బయటకు మాత్రం వెళ్ళము. అంటే తినడానికి వెళ్ళాం కానీ సరదాగా తిరగడానికి మాత్రం ఇప్పుడు కాదు, సంక్రాంతికి చూపిస్తామా ఎంజాయ్. ఎంజాయ్ బాగుంటది. ఇంక ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి కుమారి ఆంటీ వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇంకా కొంచెం మంది ఉన్నాము. సంక్రాంతికి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. అప్పుడు మీ కుమారి ఆంటీని అందరూ అప్పుడు చూస్తారుగా ఎలా చేస్తుందో. అందరి మెంబర్స్ అప్పుడే ఉంటాం అక్కడ. ఈవిడ చూసారా, మా చిన్న ఆడపడుచు చూస్తుంది, కబడ్డీ ఆడుద్ది. మమ్మల్ని మాత్రం అసలు ఉరికిచ్చేస్తుంది. నేను మా తోడుకోడలు కూడా ఏం తక్కువేం కాదు, గట్టి పోటీయే ఇస్తాము. తోడుకోడలు గట్టి పోటీ ఇచ్చిన ఆడపడుచులు మాత్రం మేము గట్టిగానే ఉంటాము, స్ట్రాంగ్ గానే. హైలో పెట్టుకొని ఓకే చెప్పకూడదు. ఎగిపోయినాయా చూసారు కదా. వదిన ఆడపడుచులు మరదలో మయ్యాన నేను మరి పొట్టిదే కనపడుతున్నాను కదా, చూడు పొట్టిదానా అంటున్నారు నన్ను. ఇద్దరే కలిపి మేనత్త కూతురు కదా, నన్ను బాగా ఇది చేస్తుంది. అందుకనే కంట పట్టిండాలని అందుకే చెప్పలేసుకొచ్చింది. అయితే పొట్టి అని ఎగురుతున్నారు. పొట్టిగా ఉంటే ఐవిల్ చేసుకుంటే వాళ్ళకి లాగా అయిపోతుంది. అంతేకాదు దగ్గరుండి మరదలకి నేర్పిస్తున్నా. చూసారు కదా, వేడి వేడి లెగ్ పీస్ వేపేసి నా చేతిలో పెట్టారు. దీనికి డెకరేషన్ కూడా చేస్తున్నారు చూడండి. ఇంతకీ ఇద్దర్లో ఎవరు తినిపిస్తారు నాకు చూద్దాం. అమ్మో 2 లెగ్ పీసులా నాకు? ఎలా ఉందో చెప్పండి. ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి బాగా వచ్చింది. సూపర్ ఉందా? ఆల్రెడీ ఒక క్యాండిడేట్ వచ్చేసింది స్కూల్ నుంచి.
అటొక లుక్ ఏమా చెప్పు హాయ్ అను. హాయ్ చెప్పు. ఆల్రెడీ మన శిల్పారాం వెళ్ళినప్పుడు వచ్చింది కదా గడిగే ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, చిన్న ఆడపడుచు వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు ఈ వదిన వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది అందువే పిల్లల కోసం వచ్చేటప్పటికి అత్త వచ్చింది అంటే ఏదో ఒకటి అత్త అంటారు కదా పిల్లల కోసం. నా గిఫ్ట్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? సరే కదా, ఊరి నుంచి వచ్చినప్పుడు పిల్లలందరికీ ఏదో ఒక ట్రీట్ ఇస్తాను. ఇవాళ ట్రీట్ లెగ్ పీసులు కదా, అందరం కూర్చొని అయితే లెగ్ పీసులు ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ లెగ్ పీస్ రోయ్, చూస్తుంటే నోరు ఊరుతుంది రోయ్. ఫస్ట్ మేనగోళ్ళకి, చిన్న మేనగోళ్ళకి, తర్వాత పెద్దమ్మకి, అత్తయ్యకి, వదినికి. ఆడపడుచులు ఇద్దరు ఆడపడుచులు ఒకే దగ్గర ఉన్నారు కదా, వైబ్రేషన్ చూసి వాళ్ళ మీద పడిపోయేదాన్ని. ఇంకో ఇంకో వదిన ఆడపడుచు, ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, ఇంకా నా కూతురు, ఇంకా చిన్న ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మాయి, తోడికోడలు. ఇదేమో మా అబ్బాయికి, మా మరిది వాళ్ళ అబ్బాయికి, ఇది మామయ్యకి, ఇది మా మరిదికి, ఇది మా పక్కన అమ్మాయి ఫ్రెండ్ అన్నమాట. ఇదేమో నాకు.